ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్లో గత కొద్ది రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా ఈ రెండు పార్లమెంటు సెగ్మెంట్లపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే సీఎం సొంత జిల్లా కావడంతో దాదాపు 9 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించాడు. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. జనజాతర సభల పేరుతో కూడా పూర్తిస్థాయిలో అక్కడ ప్రచారాలు నిర్వహించాడు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కూడా ప్రచార కార్యక్రమంలో దూసుకుపోయింది. మరోవైపు బీజేపీ ఈరోజు చివరి రోజు కావడంతో వనపర్తి జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి బరిలో ఉన్నటువంటి భరత్ ప్రసాద్కు మద్దతుగా కూడా ఈరోజు అమిత్ షా పర్యటన కొనసాగబోతుంది. అమిత్ షా నేడు వనపర్తి జిల్లా కేంద్రానికి రానున్నాడు. పాలిటెక్నిక్ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి నుంచే అమిత్ షా భరత్ ప్రసాద్కు మద్దతుగా కూడా ఆయన ప్రచారం చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ నిన్న చూసాం నారాయణపేట జిల్లాలో మోడీ పర్యటన, అదేవిధంగా మక్తల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఇదే విధంగా ఈరోజు అమిత్ షా ప్రోగ్రాంతో పాటు సాయంత్రం పెబ్బేరులో కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లు రవికి ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అయితే పొలిటికల్ హీట్ను పెంచిందనే చెప్పవచ్చు. మేజర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మన్నె శ్రీనివాసరెడ్డికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఒకవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్ పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీకి సంబంధించి మోడీ పర్యటనలు, అమిత్ షా పర్యటనలు, అదేవిధంగా చాలామంది బీజేపీ అగ్రనేతలంతా కూడా జిల్లాకు వచ్చారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సొంత జిల్లా కావడం, సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కావడంతో దీని ఎలాగైనా సరే ఈ రెండింటిని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకైతే సీఎం పూర్తి స్థాయిలో ప్రచారాన్ని భుజాలకెత్తుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. మొత్తంగా ఈరోజు అమిత్ షా పర్యటనతో పాటు వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన కొనసాగబోతుండడంతో పోలీసులు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఫోర్సు ప్రొటెక్షన్తో పాటు స్థానిక పోలీసులు అయితే కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రచారాలన్నీ కూడా కంప్లీట్ కాబోతాయి. రేపు ఒక్కరోజు మాత్రం టైం ఉంటుంది. తిరిగి ఎల్లుండి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ నమోదు కాబోతుంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో కూడా అమిత్ షా వనపర్తికి రానున్నాడు. భరత్ ప్రసాద్కు మద్దతుగా కూడా ఆయన ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే చేయబోతుండడంతో పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణులు అయితే ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ నేడు అమిత్ షా పర్యటనకు సంబంధించినటువంటి కావచ్చు, ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి టోటల్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి. For more videos like this, subscribe Big TV channel.